నమస్కారం. సినిమా ప్రపంచంలో ఓ సైలెంట్ రెవల్యూషన్ జరుగుతోందండి. ఒకప్పుడు కళ్ళు చెదిరే విజువల్స్ చూసి వావ్ అనుకున్న మనం ఇప్పుడు అవే మనల్ని ఎందుకంతగా ఆకట్టుకోవట్లేదు? అసలు తెర వెనక ఏం జరుగుతోంది? ఈ అద్భుతం వర్సెస్ ఆత్మ, ఈ యుద్ధంలోకి కాస్త లోతుగా వెళ్దాం రండి. ఒక సినిమా చూడ్డానికి బాలే ఉంది అనే మాట ఇప్పుడు కాంప్లిమెంట్లా కాకుండా ఒక కంప్లైంట్లా ఎందుకు వినిపిస్తోంది? అసలు ఈ ప్రశ్న కేవలం విమర్శకుల్నే కాదు, మొత్తం ఇండస్ట్రీ పునాదుల్నే కదిలిస్తోంది. ఆడియన్స్ ఏమో అంచనాల్ని పెంచేస్తుంటే మరి మన మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? కరెక్ట్. ఇది ఏదో వచ్చిపోయే ట్రెండ్ కాదండోయ్, ఇదొక వార్నింగ్ బెల్. కోట్లకి కోట్లు ఖర్చుపెట్టి కేవలం విజువల్ ఎఫెక్ట్స్నే నమ్ముకున్న వాళ్లకు ఇదొక వేకప్ కాల్ అన్నమాట. వాళ్ల కళ్ల ముందే సినిమా ఫ్యూచర్ ఓ కొత్త రూపు తీసుకుంటోంది. సరే, ఈ చర్చంతా మొదలవడానికి కారణం ఎవరో తెలుసా? ఒకే ఒక్క ఫ్రాంచైజ్, అదే అవతార్. ఒకప్పుడు విజువల్స్తో ప్రపంచాన్ని ఊపేసిన ఈ సినిమా ఇప్పుడు అదే విజువల్స్కు ఒక హెచ్చరికగా ఎలా మారిందో చూద్దాం. అబ్బా, 15 ఏళ్లలో ఎంత మార్పు చేసిందో చూడండి. ఫస్ట్ అవతార్ అదో విజువల్ వండర్. కథ ఎలా ఉన్నా సరే ఆ అద్భుతమైన ప్రపంచం కోసం జనాలు థియేటర్లకు పరుగులు పెట్టారు. కానీ ఇప్పుడు అవతార్ 3 విషయంలో వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తుంటే ఒక డేంజర్ బెల్ మోగుతోంది. ఎందుకంటే సింపుల్, ఆడియన్స్ ఇప్పుడు సీజీఐకి బాగా అలవాటు పడిపోయారు. మరి అయితే ఆడియన్స్కిప్పుడు ఏం కావాలి? సింపుల్, వాళ్ళకి కావాల్సింది బలమైన కథ. ఆ క్యారెక్టర్స్లో వాళ్ళని వాళ్ళు చూసుకునేంత ఎమోషనల్ డెప్త్, గుండెను టచ్ చేసే ఒక కాన్ఫ్లిక్ట్, అంతే. విజువల్స్ అనేవి కథకు సపోర్ట్ ఇవ్వాలి కానీ కథని డామినేట్ చేయకూడదు. ఈ కంపారిజన్ ఎంత బాగుందో చూడండి. విజువల్స్ అనేవి ఓ మెరిసే ల్యాంబోర్గినీ కార్ లాంటివి, బయటికి చూడ్డానికి అద్దిరిపోద్ది. కానీ కథ అనే ఇంజన్ సరిగ్గా లేకపోతే ఆ కారు కేవలం ఓ షోపీస్లా మిగిలిపోతుంది. అంతేగా, సోల్ లేని స్పెక్టకిల్ ఎక్కువ కాలం నిలబడదు. సరే, ఈ కొత్త డిమాండ్కు మన ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దామా? ఇప్పుడు యాక్టింగ్ అంటే కేవలం డైలాగ్స్ చెప్పడం కాదండోయ్, అదొక స్పార్క్ అండ్ ట్రైనింగ్లా మారిపోయింది. యాక్టర్సు వాళ్ళని వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఆ క్యారెక్టర్స్ కోసం కంప్లీట్గా మార్చేసుకుంటున్నారు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మన మహేష్ బాబు. తన నెక్స్ట్ సినిమా కోసం ఆయన ఏకంగా కలరిపయట్టు అనే ప్రాచీన యుద్ధ విద్యలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇదేదో ఫైట్స్ కోసం అనుకుంటే పొరపాటే. ఆ క్యారెక్టర్కి అవసరమైన డిసిప్లిన్, ఆ గ్రేస్, ఆ బాడీ లాంగ్వేజ్, వాటి కోసం అన్నమాట. నిజం చెప్పాలంటే ఈ ట్రెండ్ కొత్తదేం కాదు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా వీళ్లంతా ఏకంగా 18 నెలలు కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఒకప్పుడు ఏదో అరుదుగా చూసే ఈ డెడికేషన్ ఇప్పుడు పెద్ద సినిమాలకు ఒక స్టాండర్డ్ అయిపోయింది. అంటే చూడండి, గ్లోబల్ సినిమాకు ఏ మాత్రం తగ్గని ప్రిపరేషన్ మన దగ్గర కూడా జరుగుతోందన్నమాట. అయితే ఈ మార్పు కేవలం యాక్టర్స్తోనే ఆగిపోలేదు. ఇంత డెడికేషన్ని డిమాండ్ చేస్తున్న తెరవెనుకున్న మాస్టర్స్ గురించి, అంటే మన డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. రాజమౌళి లాంటి డైరెక్టర్లు జస్ట్ సినిమాలు తీయట్లేదు, వాళ్ళు తమ సెట్స్నే ఒక రకమైన డైరెక్టర్ స్కూల్స్గా మార్చేశారు. ఇక్కడ యాక్టర్స్ వాళ్ల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి క్యారెక్టర్ కోసం తమను తాము కొత్తగా మలుచుకుంటారు. అంటే సినిమా మేకింగ్ ప్రాసెస్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లా మారిపోతుందన్నమాట. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ చేంజ్ చూద్దాం. మాస్ సినిమాల్లో కూడా ఇప్పుడు కథకి, క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఏదో సీజీఐ మీద ఆధారపడకుండా పచ్చిగా రా అండ్ రగ్డ్ కథల వైపు ఇండస్ట్రీ అడుగులు వేస్తోంది. విజయ్ దేవరకొండ దగ్గర్నుంచి అఖిల్ అక్కినేని వరకు చాలామంది హీరోలు ఇప్పుడు తమ నేటివిటీకి దగ్గరగా ఉండే పాత్రని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది మాస్ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ వెల్కమ్ చేంజ్ అని చెప్పాలి. దీంతో మాస్ సినిమా డెఫినేషనే మారిపోతుంది. ఇప్పుడు హీరో 50 మందిని కొట్టడం కాదు పాయింట్, అసలు వాళ్ళు నిందు కొడుతున్నాడన్నదే మ్యాటర్. యాక్షన్ వెనుకున్న ఎమోషనే అసలైన ఇంజిన్. డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన ఈ మాట 100% నిజం. ప్రమోషన్ అటెన్షన్ క్రియేట్ చేస్తుంది, కానీ కంటెంట్ మాత్రమే రిటెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఎంత హైప్ క్రియేట్ చేసినా సినిమాలో మ్యాటర్ లేకపోతే అదంతా వేస్టే. సో మోడర్న్ సినిమా సక్సెస్ అవ్వాలంటే ఈ 4 పిల్లర్స్ చాలా ముఖ్యం. విజువల్స్ ఆడియన్స్ని థియేటర్కి లాక్కొస్తాయి, కానీ కంటెంట్ వాళ్ళని సీట్లలో కూర్చోబెడుతుంది. ఇక పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్స్తో ఒక కనెక్షన్ని బిల్డ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా కథలో ఉన్న డెప్త్ ఆ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది, ఒక లెగసీని క్రియేట్ చేస్తుంది.